పటాన్చెరు కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణుల ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. పటాన్చెరు అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించిన కేడర్ మహిపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లో ఉంటూ బీఆర్ఎస్ నేతలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచర వర్గం తమపై దాడులకు దిగుతోందని, గూడెం సన్నిహితులు తమను బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఎమ్మెల్యే గూడెంకు వ్యతిరేకంగా సేవ్ కాంగ్రెస్ సేవ్ పటాన్చెరు నినాదంతో శాంతియుత నిరసన చేపట్టామని చెబుతున్నారు. పాత కొత్త నేతల పంచాయతీని అధినాయకత్వం సర్దుబాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే గూడెం క్యాంపు ఆఫీస్ ను ముట్టడించారు. అక్కడి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. పటాన్చెరు కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణుల ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. పటాన్చెరు అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించిన కేడర్ మహిపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారని చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లో ఉంటూ బీఆర్ఎస్ నేతలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచర వర్గం తమపై దాడులకు దిగుతోందని, గూడెం సన్నిహితులు తమను బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఎమ్మెల్యే గూడెంకు వ్యతిరేకంగా సేవ్ కాంగ్రెస్ సేవ్ పటాన్చెరు నినాదంతో శాంతియుత నిరసన చేపట్టామని చెబుతున్నారు. పాత కొత్త నేతల పంచాయతీని అధినాయకత్వం సర్దుబాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే గూడెం క్యాంపు ఆఫీస్ ను ముట్టడించారు. అక్కడి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. మనం స్క్రీన్ లో చూస్తున్నాం పటాన్చెరు కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలకు సంబంధించినటువంటి విజువల్స్. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. పోలీసులు డౌన్ అంటున్నారు. ఎందుకంటే అక్కడ పోలీసులు వారిని నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు, నిరసనని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పోలీసులు డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. సేవ్ కాంగ్రెస్ సేవ్ పటాన్చెరు, అసలు ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, మమ్మల్ని బూతులు తిడుతున్నారు, మమ్మల్ని కొట్టిస్తున్నారు, ఇంత చేస్తున్నా ఎందుకు మాట్లాడడం లేదంటూ కూడా గూడెంకి వ్యతిరేకంగా కూడా కాంగ్రెస్ నిరసన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సునీల్. పటాన్చెరు కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలకు సంబంధించి వివాదం మనం చూస్తూ ఉన్నాం. అసలు మహిపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు, సేవ్ కాంగ్రెస్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్, డీటెయిల్స్ ఏంటి? పటాన్చెరులో ఉద్రిక్తత తలెత్తింది. కొంతమంది నేతలు రోడ్డెక్కారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వైఖరికి నిరసనగా వాళ్ళందరూ కూడా అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా 2 రోజుల క్రితం మహిపాల్ రెడ్డి బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు పనుల శంకుస్థాపనకు వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలకు సమాచారం ఇవ్వకుండా ఆయనతో పాటు బీఆర్ఎస్ నుంచి ఆయన కొంతమంది బీఆర్ఎస్ నేతలకు సమాచారం ఇచ్చి వెంట తీసుకొని వచ్చారని చెప్పేసి అక్కడ ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వాళ్ళపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇక నియోజకవర్గంలో కాంగ్రెస్ 2 వర్గాల మధ్య, ఇటు కాటా శ్రీను వర్గం, ఆయన మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇక బీఆర్ఎస్ నుంచి మహిపాల్ రెడ్డి పోటీ చేశారు. ఇక మహిపాల్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ఇక ఈ 2 గ్రూపుల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయని చెప్పాలి. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ నేతలను ఎవరిని కూడా కలుపుకోబోవట్లేదు, బీఆర్ఎస్ నేతల్ని సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ స్థానిక నేతలైతే ఆరోపణలు చేస్తున్నారు. మహిపాల్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అని చెప్పేసి
నినాదాలు చేయడమే కాకుండా వాళ్ళు దాదాపుగా అరగంట పాటు రోడ్డుపై బైఠాయించారు. అక్కడి నుంచి నేరుగా ఆ పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి వెళ్లారు. క్యాంప్ ఆఫీస్ లో ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నప్పటికీ క్యాంప్ ఆఫీస్ లో కనీసం సీఎం ఫోటో పెట్టలేదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. లోపల ఉన్నటువంటి చైర్లను, ఫర్నిచర్ ను బయటకు తీసుకొచ్చి ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది అని చెప్పేసి చెప్పుకోవాలి. వాళ్ళని అదుపు చేసేందుకైతే పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోకి దూసుకెళ్లి లోపల ఉన్నటువంటి చైర్లనన్నీ బయటికి తీసుకొచ్చి పగలగొట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇంకా కూడా ఆ ఎమ్మెల్యేకి వాళ్ళందరూ వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పటాన్చెరువులో కాంగ్రెస్ సేవ్ కాంగ్రెస్ అని చెప్పేసి కూడా నినాదాలు మార్మవుతున్నాయనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి అంతా కూడా మైపాల్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు ఆయన నోరు మెదపడం లేదు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎవరికి కూడా ఏ కార్యక్రమానికి సమాచారం ఇవ్వకపోవడం, తనతో గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ నేతలకి సమాచారం ఇస్తున్నారు, తమను పట్టించుకోవట్లేదు, తమను తిడుతున్నాడు అని చెప్పేసి కూడా స్థానిక కాంగ్రెస్ నేతలు అయితే మైపాల్ రెడ్డిపై అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇక రానున్న రోజుల్లో మాత్రం ఇదే పరిస్థితి ఉంటే స్థానిక సంస్థల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా మైపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి సంబంధించి దాడి చేసినటువంటి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా స్క్రీన్ లో చూస్తున్నాం. మొత్తం కూడా అక్కడ చేరుకున్నారు క్యాంప్ కార్యాలయానికి. అక్కడ ఉన్నటువంటి కుర్చీలని, ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సీఎం అయితే మన సిటీలో లేరు, దావోస్ టూర్ లో ఉన్నారు. రేపు మనకి హైదరాబాద్ రాబోతున్నారు. ఈలోపు ఏమన్నా మిగిలిన పార్టీ హైకమాండ్ ఏదైనా జోక్యం చేసుకొని సద్దుమణిగించే ప్రయత్నాలు ఏమైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయా? వాస్తవంగా మైపాల్ రెడ్డి కాంగ్రెస్ లో రావడాన్ని అయితే పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత 10 ఏళ్లలో ఆయన కాంగ్రెస్ కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు బనాయించారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. కానీ హైకమాండ్ నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీలోకి ఆయన్ని జాయిన్ చేసుకున్నారని చెప్పేసి పిసిసి నేతలు చెప్తున్నారు. ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయినప్పటికీ కనీసం మెడలో కండువా వేసుకోవట్లేదు. ఇంకా క్యాంప్ ఆఫీస్ లో సీఎం ఫోటో కూడా లేకుండా ఆయన వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు స్థానిక కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని అంతా కూడా టిపిసిసి సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. మరి ఎవరిపై చర్యలు తీసుకుంటారు, లేకపోతే ఇరు వర్గాలు, ఇటు కాటా శ్రీనివాస్ వర్గం కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిని పిలిచి మాట్లాడతారా, విడివిడిగా మాట్లాడతారా చూడాలి. ప్రస్తుతానికైతే పిసిసి కూడా ఈ ఘటనపై కొంత సీరియస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రోడ్లు ఎక్కడం కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడిని మహేష్ కుమార్ గౌడ్ కూడా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో చూసాం బీజేపీ ఆఫీస్ పై కొంతమంది యూత్ కాంగ్రెస్ నేతలు దాడికి వెళ్ళినప్పుడు కూడా ఆయన సీరియస్ అయ్యి వాళ్ళను మందలించడం జరిగింది. ఈ విషయంలో కూడా కాంగ్రెస్ నేతలు మందలించే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉండే ఛాన్సే ఎక్కువగా ఉంది. మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఇరు వర్గాలకు సర్ది చెప్తారా అనేది కూడా చూడాలి. ఇరు వర్గాలకు సర్ది చెప్పి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆశ.